హలో అండి, వాళ్ళు నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. కట్ చేసుకున్నాం క్యాబేజీ కట్ చేసుకుంటున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ కట్ చేసుకుంటున్నానండి. క్యాబేజీ నేను ఎంత సన్నగా కట్ చేస్తానండి, చాలా సన్నగా కట్ చేసుకుంటాను. ఉడకబెట్టుకుంటే ఊరకే ఉడికిపోయిద్దండి. ఉడకబెట్టకుండా అయినా ఎంచుకోవచ్చు. ఇంత సన్నగా కోస్తే క్యాబేజీ పకోడీ కూడా చేసుకోవచ్చు. క్యాబేజీ కట్ చేసేసుకుంటున్నానండి. చూసారా ఎంత సన్నగా కట్ చేసాము. దీంట్లో పచ్చనిపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి వండితే బాగుంటుందండి. క్యాబేజీ కడుక్కున్నానండి. కొన్ని వాటర్ కూడా పోసుకున్నా. కొంచెం పెసరపప్పు వేసుకున్నామండి. పెసరపప్పు వేసుకొని వండుకుంటున్నాను నేను. పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, పచ్చనిపప్పు అయినా వేసుకోవచ్చు అండి. కానీ ఇలాంటివి వేసుకుంటేనే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు పసుపు వేసేసి పొయ్యి మీద పెట్టేసుకుందాం. కొంచెం ఉడకాలండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా, వాటర్ పట్టేస్తే కర్రీకి పట్టదు. అందుకని కొంచెం ఎక్కువ వేసుకున్నాం ఉప్పు. కావాలంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఉడికాక. ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నామండి. పసుపు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం. ఎక్కువసేపు పట్టదండి, ఎందుకంటే సన్నగానే కట్ చేసుకున్నా కదా. ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సరిపోయిద్ది. క్యాబేజీ ఉడికిందండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకుందాం. చిల్లు బుట్టకు తీసుకున్నా కదండి క్యాబేజీ. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ ఉంటాయని ఇలా వంపి పెట్టుకున్నానండి. వాటర్ అన్నీ పోతాయని. కొంచెంసేపు చల్లారాక దీంట్లో ఉల్లిపాయ ఏమీ వేసుకోరండి. ఉట్టిగా తాలింపు వేసేసి కర్రీ చేసేసుకోవడమే. ఉల్లిపాయ వేసుకుంటే కర్రీ ఉండదండి, తొందరగా పాడైపోయిద్ది. ఎల్లిపాయలు దంచుకుంటున్నానండి. ఎల్లిపాయ కారం వేసుకుంటేనే బాగుంటుంది క్యాబేజీలోకి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఎల్లిపాయలు దంచాను. ఇప్పుడు కారం వేసుకున్నాను. అంటే కర్రీకి సరిపడా కారం వేసుకున్నాను. కూరకు సరిపడా కారం వేసుకుంటున్నానండి. నేను 1 స్పూనే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎల్లిపాయలు కారం దంచుకున్నాను. క్యాబేజీ అయిపోయింది కదండి. నీరు ఉంటుంది కదా, ఇలా పిండుకోవాలండి గట్టిగా. దీంట్లో ఉన్న వాటర్ కూడా వచ్చేసిద్ది పిండుకుంటే. క్యాబేజీ ఇలా నీళ్లు పిండేసుకున్నానండి. చూసారుగా ఎంత గట్టిగా పిండుకున్నాను, పొడి పొడిగా. ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నా. నూనె పోసుకుంటున్నానండి. టేస్ట్ అండి. నూనె పోసుకున్నాను కదా. దీనికల్లా క్యాబేజీకి ఎల్లిపాయ కారమే టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. నూనె వేడైంది, తాలింపు వేసేసుకున్నాం. ఉల్లిపాయ వేయరండి, ఉల్లిపాయ వేస్తే బాగోదు. క్యాబేజీకి మట్టుకు ఉల్లిపాయ వేయరు. తాలింపు వేగిందండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. క్యాబేజీ కూడా వేసేసుకున్నామండి. గట్టిగా పిండుకున్నాం కదా, కొంచెం వాటర్ ఉన్నది కూడా పిండేసానండి. అప్పుడే కూర చాలా బాగుంటుందండి. లేకపోతే వాటర్ అనేది ఉంటే ఉడకనట్టుగా ఉంటుంది. నేను క్యాబేజీ పెసరపప్పు చేస్తున్నాను. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేదా మాడిపోయితా ఉంటుంది క్యాబేజీ, ఎందుకంటే చాలా సన్నగా తరిగాను కదా, అందుకని. దగ్గర 10 నిమిషాలు, పావు గంట సేపు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఏమైనా వాటర్ ఉన్నా కూడా అది ఇంకిపోవడానికి, అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుందండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. 10 నిమిషాలు ఫ్రై అవ్వాలి అన్నానని అట్లా వదిలేయకూడదండి. అడుగు మాడిపోయిద్ది, క్యాబేజీ ఊరికే మాడిపోయిద్దండి. అందుకని మనం కలుపుకుంటానే ఉండాలి. మా క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో చూసారా. బాగా ఫ్రై చేశానండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.